Education doesn't bring success. If that is so, every educated person should be successful. I'm not saying education is wrong. It is very important. Education doesn't bring success. Why we to go to school is to train the human brain. If you don't know the Lord, last days లో you'll be left over. కనుక మనము నీళ్లు పోస్తే ఎట్లా ద్రాక్షారసం అవుతుంది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆకలితో ఉన్న సింహాలు రాత్రంతా ఒక వ్యక్తిని తినకుండా ఉన్నది. అదే సింహాలు వేరే వాళ్ళని వేసినప్పుడు కింద వాళ్ళు సర్ఫేస్ తగలక ముందుకు తినేసినాయి. మంటలు వేస్తుంటే వేసే వాళ్ళు కాలిపోయినారు. వేసినటువంటి ముగ్గురు ఇబ్రువులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ చేతుల కట్టని కాలిపోయినాయి. కానీ వాళ్ళు కాలిపోలే. ఏ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎర్ర సముద్రము చీల్చి ఒకరికి దారి ఇచ్చింది. అదే ఎర్ర సముద్రము శత్రువుని చంపేసింది. సో ఇవన్నీ కూడా ఎవరు దీనికి జవాబు ఇవ్వలేరు. దేవుని మాట మీద అట్లా జరుగుతుంది. అందుకోసమే నీ సెన్సెస్ని మాటతో ట్రైన్ చేసుకుంటేనే చివరి రోజులను బ్రతుకుతావు. దాన్ని విశ్వాసం అంటారు. కనుక లేఖనంలో చూసుకొని ఏం చేద్దాం ఈరోజు, ఇది ఒక్కటే రోజు మనకుంది. తర్వాత వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే మండే నుంచి నెక్స్ట్ సండే నుంచి ఇక్కడ మీరు ఎవరిని వస్తే అల్లర్లు జరుగుతాయి, దానికి మేము కారణం కాదని చెప్పినారు. అయితే మరి దానికి మనం ఏం చేయాలా? బైబిల్ ఎక్కడ కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే మీనింగ్ అంటే దేవుడు తమాషా చూస్తాడు కాదు, మనకి నేర్పించినాడు. ఒకటి నేర్పించాడు, అది మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం. ఏం నేర్పించాడో చూసుకొని మనం ఏం చేయాలా చూసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ చేసుకోవాలి, ఎవరు రావద్దు అన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి మొత్తంలో ఫస్ట్ మన మీద పడినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు నిలబడతారని. అందరు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా నిలబడితేనే మాకు కూడా, లేకపోతే అందరిని అటాక్ చేస్తారు. ఇప్పుడు మనం నిలబడికి ఏం చేయాలి? లేఖనాలు ఉన్నాయి మనకి. సో లెట్ us గెట్ ఇంటు ద స్క్రిప్చర్స్. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. నాకెందుకు అన్ని వంతు పని చేయలేదనుకో, నువ్వు బుక్ కావడం కారణం. నాకైతే ప్రాబ్లమే లేదు. ర్యాప్చర్ దగ్గర ఉంది, వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇప్పుడు భక్తి అంటే ఇప్పుడే బ్రతకాల. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది, ఇన్ని రోజులు బ్రతికింది ఒకటి, ఇప్పుడు బ్రతికేది ఒకటి. దేవుని కోసము, మన రాజ్యం కోసం ఏదైనా చేసి ఇతరులని ప్రభావితం చేసి we have to caught up. Go to Philippians chapter number 1 and verse 3. ఒకటో అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి అనేటువంటి ఒక స్థలంకి వెళ్ళినప్పుడు, ఫిలిప్పీన్స్ అండ్ థెసలోనియన్స్, ఇది నార్దర్న్ మెసిడోనియా, గ్రీక్ సామ్రాజ్యంలో. సదరన్ మెసిడోనియాలో కొరింథీ ఉంటుంది, దాన్ని అక్కే అంటారు. కన్యాకుమారి, కాశ్మీర్, కన్యాకుమారి ఇది కాశ్మీర్ లాగా అనుకోండి మీ అండర్స్టాండింగ్ ప్రకారం. నార్దర్న్ మెసిడోనియాలో ఉన్నటువంటి సంఘాల పేరు ఫిలిప్పి, దాని పక్కనది థెసలోనికా. అయితే వాళ్ళకి రాస్తున్నాడు అనమాట. వాళ్ళకి ఎన్నో దినం అక్కడ వాళ్ళు రక్షించబడ్డాక కొన్ని రోజులు ఆగి తప్పిపోయి దేవుళ్ళకి వచ్చి వాళ్ళ వెనకాల విజిటింగ్ పోయి వాళ్ళు అమ్మ అప్ప అని ప్రార్థన చేసి ఏం కాదు. వాళ్ళు మొదటి దినము రక్షించబడిన దినము నుంచి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివార్ అయినట చూచి. సో 4 విధాల నువ్వు గాస్పల్కి పార్టిసిపేట్ చేయాలా. నువ్వు క్రిస్టియన్ అయితే 4 విధాల. 4 2 అయితే నువ్వు తప్పించుకోలేవు. 4 చేయాలి నువ్వు. 2 ఫస్ట్ ఏంటంటే నువ్వు శుభవార్తను ప్రకటించాల తెలివిగా. మళ్ళీ అది కూడా ఆ రోజు వచ్చినారు వాళ్ళు మనం కొట్టడానికి, మొత్తం ధ్వంసం చేయడానికి. బైబిల్ ఏమంటే తెలుసా, వాళ్ళ ముందు ఎట్లా గెలవాలో ఇదే లేఖనంలో చూపిస్తాడు. నువ్వు ఏం చేయొద్దు, నువ్వు కూల్గా ఉండాల. సింహముని ముందర పెట్టుకుని ఎట్లా కూల్గా ఉంటాం అదే నేర్పిస్తాడు దేవుడు. మేము మీరు చేయట్లేదా అట్లా మాట్లాడొద్దు. మనం తెలియదా, మనకి దేవుని తెలియదా? అయితే మొదటి దినము నుండి ఇది వరకు శుభవార్త అంటే ఫస్ట్ ప్రచురించాల శుభవార్త. 2వది శుభవార్తకి సపోర్ట్ చేయాల.
అసలు నువ్వు బ్రతుకుతుంది భార్య పిల్లల కోసం అబద్ధం. అది ఇది భూమి మీద ఒక 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 దేవుని ఒక షోలో ఉట్టే క్యారెక్టర్స్ ఇవి. ఫస్ట్ నేనేమంటారంటే నువ్వు ఒక దేవుని నమ్ముకోగానే మంచి భర్త మంచి భార్య, నువ్వు రాయబారి అంటారు, అంబాసిడర్. ఎవరికి? యేసు ప్రభుకి. ఏ దేశంకి? పరలోక రాజ్యం భూమి మీద అంబాసిడర్. నేను మళ్ళీ రిపీట్ చేయనేమో ఈ సబ్జెక్ట్, మెల్లంగా చెప్తున్నాను. నాకు అది ప్రాబ్లమే లేదు. నా టైం వస్తుంది, నా పని చేస్తాను, ఎక్కువ చేస్తాను, వెళ్ళిపోతాను. దేనికోసం చింతపడద్దు. ఇప్పుడు ఒకటే ఒక దానికోసం ప్రయాసపడాలి. అయితే రాయబారులం శుభవార్త కోసం. నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎందుకు తెలుసా? నీ భార్య పిల్లల కోసం పోవు అక్కడికి. ఆఫీస్లో పోయి ఉద్యోగం చేయకపోతావు. అప్పుడు ఎంప్లాయరు నీ భార్య పిల్లల్ని కావాల్సినవి పట్టించుకుంటాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టించుకోనికి పోవు. అక్కడికి వెళ్తే ఆఫీసర్ చెప్పింది నువ్వు చేస్తే నీకు అన్నీ సమకూర్చబడతాయి. నువ్వు కూడా నీ యజమాని పని చేస్తేనే దేవుడు నీ కుటుంబంని కాపాడుతాడు, అన్నిటి కేర్ తీసుకుంటాడు. ఇది సింపుల్ లాజిక్, మనుషులకు అర్థం కాదు. సపోజ్ ఈజ్ మై ఎంప్లాయర్, ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అక్కడ నా పిల్లల కోసం ఆలోచించను, నా భార్య కోసం కాదు, నా స్థలం కోసం, నా రెంట్ కోసం కాదు, నా అధికారి చెప్పింది నేను చేస్తే నా అధికారి నాకు ప్రమోషన్ ఇచ్చి అన్నీ పట్టించుకొనికే నాకు ఎంపవర్మెంట్ చేస్తాడు. సో మన అధికారి ఎవరు? మన యజమాని దేవుడు. ఎందుకున్నాం భూమి మీద? ఎందుకంటే మనం పెద్దగా గొప్ప కారణం కాదు, యాత్ర కోసం వచ్చినాం. ఎందుకున్నాం? ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ భూమి మీద తెలవాలి. ఎందుకో తెలుసా? ఎందుకు పుట్టిండేమో వాడు అంటారు. హ్యావ్ యూ హర్డ్ దిస్ వర్డ్? నువ్వు కూడా ఎందుకు తిరిగి జన్మించినా నీకు తెలవాలా. ఎందుకో తెలుసా? శుభవార్త కోసం. అది ఒక్కటే మానవుని రక్షించడానికే దేవుడు నీ మీద డిపెండ్ అవుతాడు. అందుకే దూత కొర్నేలియస్ దగ్గరికి వచ్చి ఏం చేయలేదు. కొర్నేలిని ఒక పని చేయి, నువ్వు జోపా అనే స్థలంలో సీమోను పేతురు అనేటువంటి అతను, ఆ సీమోను అనే చర్మకారుంటి దగ్గర సముద్ర తీరమున పైన ఉన్నాడు, అతన్ని పిలుచుకురావా. అతను వచ్చి నీకు కొన్ని మాటలు చెప్తాడు, మా మాటలు. అతను చెప్తే మీరు రక్షించబడతారు. ఈయన చెప్పొచ్చు కదా దూత? చెప్పలేడు. దేవుడు చెప్పలేడు. చెప్పాలంటే ఈ మాంసపు సూట్ ఉండాలి ఎవరికైనా, అంటే మానవుడై ఉండాలి. అందుకే యేసు ప్రభు వచ్చినాడు. సో ఏ రోజైతే నువ్వు నీ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వస్తావు, నువ్వు ప్రాబ్లంలో ఉంటావు. ఆఖరికి నిన్ను కాపాడుకొని నీ ఆఫీస్లోకి వెళ్ళి, ఏంటి ఆఫీస్ గాస్పల్కి బయటకు వచ్చినావు అనుకో, దేవుడు కూడా కాపాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం అంటాంలే చాలా సేఫ్గా ఉంటారు చాలామంది. వాళ్ళ టాలెంట్ యూజ్ చేయరు, వాళ్ళ టైం యూజ్ చేయరు, వాళ్ళ మనీ యూజ్ చేయరు, వాళ్ళ సమయం యూజ్ చేయరు, ప్రార్థన చేయరు, అట్లా బ్రతకరు. వాళ్ళు అనుకుంటారు సేఫ్ అనుకుంటారు, కానీ కొట్టుకొని పోతారు. వాళ్ళు ఎక్కడ పోతారు అంటే పరలోకం పోతారు. ఫస్ట్ శుభవార్తను ప్రకటించాలా జ్ఞానంగా. అది మాకు రాదన్నారు అనుకోండి, సరే నువ్వు శుభవార్తకు సపోర్ట్ చేయాలా. ఓకే, లేకు డబ్బులు లేవు, ఓకే, మూడోది నాలుగో తప్పించుకోలేవు, మూడోది నువ్వు ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేయనికి రాదనుకో, నువ్వు బ్రతకొద్దు. అసలు బ్రతకనియాడు వాడు. నాకు గాలి పీల్చుకోనికి రాదు, పీల్చిపోకపోతే ఏమవుతుంది? నాకేమైనా లాసా? నువ్వు మంచిగా బ్రతకాలా, సహాయం చేయాలి, చేయలేను నేను. గాలి పీల్చుకోలేకపోతే చచ్చిపోతావు. నువ్వు గాస్పల్ కోసం ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయడానికి నోరుంది, ఇంట్లో కూర్చుంటాం, ఒక మూల కూర్చొని, ఆఫీస్లో ఎక్కడ కూర్చొని శుభవార్త కోసం, ఈ సంఘం కోసం కాదు, గాస్పల్ కోసం ఫస్ట్ ఎక్కడ ప్రార్థన చేయాలా? నీ ఇంట్లో ఉన్న అపార్ట్మెంటు, నీ చుట్టుపక్కన వాళ్ళు, బంధుమిత్రులు, నీ స్నేహితులు లిస్ట్ వేసుకో. అందరి పేరు గుర్తు రాకపోతే భాషల బట్ట జ్ఞాపకం చేసుకోవాలి, ఇమేజిన్ చేసుకునే వాళ్ళు, రక్షించే వాళ్ళని ప్రార్థన చేయి. నీ కాలనీ యెరూషలేం, యూదయ, భూదిగంతమ్మ వరకు ప్రార్థన చేయి. చేసుకుని పోతుంటే అప్పుడు థర్డ్ దిన తప్పించుకోవాలి, ప్రార్థన చేయాలా. ఫోర్త్ది కూడా తప్పించుకోలేవు. ఫోర్త్ ఏం తెలుసా? నువ్వు శుభవార్తకు అనుకూలంగా మర్యాదగా బతకాల. లంచం తీసుకోవద్దు, ఎవరిని తిడితే కూడా తిట్టొద్దు, ఎవరిని అవమానపరచొద్దు. నిన్ను తక్కువ చూసిరనుకో వాళ్ళని క్షమించాలి. ఎందుకంటే దాంతో వాళ్ళకు ఒక మెసేజ్ పోతుంది. యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్, ఫండ్ ద వర్డ్, ప్రే ఫర్ ద వర్డ్ అండ్ లివ్ యాజ్ ఫర్ ద వర్డ్. టెస్టిమోనీ, సాక్ష్యం. అది ఫిలిప్పీస్ చేసినారు మొదటి దినం నుండి ఇది వరకు శుభవార్త విషయంలో. అందుకే ఆఫీస్ ఎక్కడ పోయినప్పుడు వాళ్ళు చెడ్డ జోకులు వేసినారు అనుకో, వాళ్ళతో నవ్వొద్దు మనం. అప్పుడు వాళ్ళకి ఒక మెసేజ్ అనమాట, వీడు దేవుని బిడ్డలు. వాళ్ళు మన అంటారు మీరు దేవుని బిడ్డలు అనేసి, తర్వాతలే వీళ్ళు ఏదో చూస్తాడు. కాంప్రమైజ్ కావద్దు మనం. వాళ్ళతో కూర్చున్నా కానీ
మనం నీళ్లు పడవ మీద ఉండాలా, పడవ నీళ్ళ మీద ఉండాలి, అట్లా ఉండాలా. మన స్టాండ్ తీసుకోవాలా. అది దేవుని కోసం సాక్ష్యంగా బతకడం. సో అది సాక్ష్యం. ఒకటి ప్రార్థన, ఒకటి హెల్ప్ చేయాలా గాస్పల్ ప్రీచ్ చేయడానికి. మూడోది, నాలుగోది ప్రచురించాలా. చూడు, మొదటి దినం ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారే. ఎట్లా పాలివారారో చెప్పినా నేను ఉంటే చూచి 4th verse. మీలో, నాలో కాదు, మన అందరిలో ఈ సత్క్రియ, మంచి క్రియ దేవుని దృష్టికి ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోవడం కాదు, చదువుకోవడం కాదు, అన్నీ మంచిదే. కానీ దేవుని దృష్టికి బెస్ట్ క్రియ ఏంటి, సత్క్రియ ఏంటో తెలుసా? ఆరంభించింది ఎవరు తెలుసా? అది దేవుడే. మీలో ఈ మంచి క్రియ ఏంటి? గాస్పల్ ప్రీచ్ చేయాలా, ఫండ్ చేయాలా, ప్రేయర్ చేయాలా, దాని అనుగుణంగా బ్రతకాల. ఒక ఆఫీసర్ ఒక దగ్గర పనిచేశాను నేను. ఒక ఎల్డర్లీ లేడీ యాంటీ కరప్షన్లో పనిచేస్తుంది. రాత్రిపూట ప్రార్థనకు వచ్చేది మా ఆఫీస్కి. ఆమె ఇప్పటికి నేను నాకు ఒక ఆత్మీయ తల్లిలాగా హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్. ఆమె చాలా జెన్యూన్ ఉంటుంది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఆమె దగ్గరికి వెళ్ళి మా ఆఫీసరు బాగుంది నీ చీర అన్నందుకు ఒక్క మాటకి ఈరోజు వరకు మాట్లాడదు ఆమె. ఒక ఎల్డర్లీ లేడీని పట్టుకొని, ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ ఆఫీసర్ అన్నంత మాత్రం నువ్వు క్రిస్టియన్ ఆఫీసర్ను, ఒక హిందూ ఆఫీసర్ ఉంటేనే మర్యాదగా మాట్లాడాల. చక్కగా ఉన్నారండి ఈరోజు మీరని, మంచిగా ఉన్నాను ఈ శారీలో. నువ్వు ఒక యవ్వనస్తులతో మాట్లాడొద్దు, నువ్వు ఒక ఎల్డర్లీ పర్సన్తో కూడా మాట్లాడద్దు. ఒక్క మాటకు ఆమె జన ఆ రోజు నుంచి వాడిని నేను మాట్లాడా జనాన్ని. సో వెన్ యూ టాక్, యువర్ బిహేవియర్ portrays the testimony of Jesus Christ. ఇవన్నీ నువ్వు చేయకపోతే నీకే లాస్. ఎందుకంటే మీలో ఆరంభించింది ఎవరు తెలుసా? మీలో ఈ సత్క్రియను అంటే శుభవార్త కొరకు ఆరంభించిన వాడు ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పటి వరకు కొనసాగిస్తాడు తెలుసా? యేసుక్రీస్తు దినం అంటే ర్యాప్చర్ వరకు దాన్ని కొనసాగించడని నేను నమ్ముచున్నా అంటుండు పాల్. నీలో ఆరంభించినటువంటి ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ర్యాప్చర్ వరకు దాన్ని కొనసాగిస్తాడు, ఎవరు అడ్డుకోలేరు అని నేను నమ్ముతున్నాను. నేను కూడా నమ్ముతున్నాను. చూడు ఏమవుతుందో. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మార్క్స్ వార్త 8:35. ప్లీజ్ ఇవన్నీ కూడా మీ ఎడిఫికేషన్ కోసం, వీటి కోసం బ్రతకాల. ఒక బుక్ పెట్టుకోవాలా. ఫస్ట్ మీ ఇంట్లో పేర్లు, ఫస్ట్ మీ ఇల్లు, సంఘం కూడా కాదు, మీ బాలేజ్, మీ ఇంట్లో పేర్లు పెట్టుకోవాలా. ఎందుకు నేను జూమ్లో అందరి పేర్లు చెప్పగలుగుతా? టాకా అట్లా ఎందుకు చెప్పగలుగుతాను? 35 ఏళ్ళు అంటే 35 ఏళ్లలో మా అక్క కొడుకుల కోసం ఏ రోజు తప్పలే ప్రేయర్. ఏ రోజు 8:35. చూడు, తన ప్రాణమును క్రిస్టియన్ రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొను. కష్టపడి జాగ్రత్తగా ఉంటారు, దేవుని కోసం పని చేయకుండా, ప్రార్థన చేయకుండా, సహాయం చేయకుండా, అనుగుణంగా బ్రతకకుండా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, శుభవార్తను తృణీకరించి తనకు నిలబడకుండా మాకెందుకు రిస్క్ అని అనుకొని, దేవుని కోసం మేమెందుకు రిస్క్ తీసుకోవాలా, ఎందరితో చెడు అవ్వాలా, గవర్నమెంట్తో కలీగ్స్ అని చెప్పిన వాళ్ళు చచ్చిపోతారు. చూడు, తన ప్రాణమును కోరవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం, అంటే తన నామము నిమిత్తము, సువార్త నిమిత్తం. ఇంత క్లియర్గా ఉంది. యేసుప్రభు నామం కోసము, సువార్త కోసం. నా వలన చెడ్డ పేరు రావద్దు ప్రభా. కష్టం, అపవ తీసుకొని వస్తుంది. ఎన్నోసార్లు మనం పడిపోతాం, లెగుస్తుంటాం. కానీ దిట్ షుడ్ బి అన్ హార్ట్ యాటిట్యూడ్. శుభవార్త విషయము, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును సైతము పోగొట్టుకోవడానికి పెట్టువాడు దాన్ని రక్షించుకొను. సింపుల్. నువ్వు గాస్పల్ కోసం పనిచేసినప్పుడు మరి ఎందుకు అందరూ హతసాక్షులు అవుతారంటే, వాళ్ళకి ఎందుకు హతసాక్షులు అవుతారు? దేవుని చిత్తం కాదది. ఎప్పుడు మనము ర్యాప్చర్పై వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి అంతటిని మీద అపవాది ఏలదు. దేవుడు ఉగ్రత, జడ్జిమెంట్ వస్తుంది. దేవుడు జడ్జిమెంట్. అపవాదితో గెలవచ్చు, దేవుడితో గెలిచి ఉన్నాడా? మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది. సొడొమ గొమొర్రాని నాశనం చేసింది దయ్యం కాదు, దేవుడు. ఈ భూమిని అంతా జలప్రలయంతో నాశనం చేసింది అపవాది కాదు, దేవుడు. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమిని మొత్తము ఆ తెగుల ఆ బౌల్స్ పోస్తుంటాడు, ఉగ్రత బౌల్స్ కుమ్మరిస్తుంటాడు దేవుడు.
కింద దయ్యము, అంతిమ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, ప్రపంచమంతా ఏకమవుతుంది. మీదనేమో దేవుడు పోస్తాడు. డబుల్ ధమాకా అంటే అదే అప్పుడు ఉంటుంది అందరికీ. మనం వెళ్ళిపోతాం కదా, అందరికీ ఉంటుంది, మిగిలిపోయిన వారికి అంతా. ఒక దిక్కు దేవుడు వదిలడాలని, ఒక దిక్కు భూమి మీద అపవాది. ఆ రోజులు చాలా దగ్గరున్నాయి, అందులో మనం ఉండమేసునామం. సో తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. సో గాస్పల్ కోసం నిలబడాలి. ఇప్పుడు మనకు ఒకటే ఒక ఆదివారం, ఈ ఆదివారం ఇచ్చినారు. నెక్స్ట్ వీక్ నుంచి మీరు కలవద్దని చెప్పినారు. రేపటి నుంచి మేము ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో, ఎట్లా నడిపిస్తే అట్లా పోతాం, ఎట్లా గెలవాలి అది స్ట్రిక్ట్గా చెప్పినారు వాళ్ళు. ఫస్ట్ మొత్తం ఈ మల్కాజీరులకు ఫస్ట్ మన మీద పడ్డారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళని కాదు అపవాది తెలుసు, కరెక్ట్ వ్యక్తితో పెట్టుకున్నారు మనతోని. ఇప్పుడు మనం గెలవడానికి ఏం చేయాలా చూడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫస్ట్ ఇక్కడ కాకుండా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు ఏం చేయాలని నేర్చుకోవాలి గాస్పల్ కోసం. అప్పుడు దేవుడు ఎట్లా మాకు తెలియదా, మాకు అట్లా మాట్లాడొద్దు. జెనరిక్ టాక్ అంటారు దాన్ని. మీరు చేయట్లేదా, మీరు చేస్తే తప్పు కాదా, అట్టి మాట్లాడొద్దు. చూడు 27వ వచనం. ఏం చేయాలా, నువ్వు ఎక్కడున్నా నువ్వు లోపలికి స్పిరిట్ వాన్ని కండిషన్ చేసుకోవాలా. నేను పాలంటున్నా, నేను వచ్చి మిమ్మల్ని చూచినను అంటే, ఒకవేళ సంఘంలో అక్కడ బయట మీరు ఆఫీస్లో జరిగినా నేను ఉండను. ఆ రోజు మీ అమ్మ నాన్న ఉండరు, మీ ఎవరు ఉండరు. ఒకసారి నువ్వు ఒంటరి ఉంటావు ఏదైనా ఆఫీస్లో కానీ, ఎక్కడన్నా ఊరికి వెళ్తావు శుభవార్త కోసం, అప్పుడు ఎవరు లేకున్నా కానీ నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారిని కొట్టుమని చెప్పిండా. బెదరొద్దు. ఫస్ట్ చెప్పండి, టాక్. ఫస్ట్ నువ్వు ఎదురించి వారిని బెదరొద్దు. మనం అస్సలు భయపడద్దు. చెప్పు, ఏమి మాట్లాడడం నేర్చుకోవాలి మంచిగా. అందుకే యోహాను సువార్త 7:45లో యేసు ప్రభుని అరెస్ట్ చేయనికే పోతారు. ఫరిసీయులు చెప్తారు, గో అండ్ అరెస్ట్ దట్ ఫెలో జీసస్ అని చెప్పినప్పుడు అరెస్ట్ చేయనికే పోతారు. పోయి అరెస్ట్ చేయకుండా తిరిగి వచ్చేస్తుంటారు. నాకు ఎంత ఇష్టం అంటే లేఖనం 7:45 ఉంటుంది యోహాను సువార్త. వన్ ఆఫ్ మై లవింగ్ స్క్రిప్చర్ అది. ఏముంటుంది తెలుసా, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు ఫరిసీయుల యొద్దకు పోయారు. ప్రధాన యాజకులు పరిసయ్యులు అరెస్ట్ చేయడానికి పంపించారన్నమాట. వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను అరెస్ట్ చేయలేదని అడగగా, తీసుకొని అరెస్ట్ చేయమని పంపించారు అన్నప్పుడు ఆర్మీ వాళ్ళు అంటున్నారు అనమాట, పోలీస్ వాళ్ళు, ఆ బంట్రోతులు ఆ దేవుడా మనుషుడా, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును మాట్లాడలేడు కనుక అరెస్ట్ చేయలేదు. నేను మేము మాట్లాడుతుంటే ఒక పాస్టరు, డివైన్స్ బ్రదరు మంచి ఇస్తున్నారు సిఐకి, నేను ఇంకొక అతను లాయరేమో మళ్ళీ మాట్లాడుతున్నాం అంటున్నాడు. పక్కన సురుకులు తగిలిస్తున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ మాట్లాడుతున్నారు. మంచిగా మెల్లగా మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి సురుకులు తగిలిస్తున్నారు. దట్స్ హౌ హి వాజ్ దేర్. ఎంత జాగ్రత్త తెలుసా, మన మాట పట్టుకొని అపవాది అది ఏం చేయలేకపోతుంది. గో బ్యాక్ టు ద స్క్రిప్చర్ 127. మీరు ఎక్కడున్నా కానీ యు హావ్ టు టేక్ యువర్ స్టాండ్. నేను వచ్చి మిమ్మల్ని చూచాను రాకపోయినా ఏ విషయంలో మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున సువార్త కొరకు అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగును. మీరు క్రీస్తు వార్తకు తగినట్లుగా ప్రవర్తించాలా. క్రీస్తు శుభవార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. అంటే వెన్ యూ స్టాండ్ అండ్ వెన్ యూ టాక్ టు పీపుల్, it should be in line with the conduct. Your conduct should be in line with the gospel. గాస్పల్కి దానికి అనుగుణంగా ఉండాలి. నీ పద్ధత, నీ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అంత క్లియర్గా, అంత క్రిస్టల్గా, మెల్లంగా అది చేస్తే మరి వాళ్ళు చంపారామని చంపలేరు. చూపిస్తాను నీకు నేను. అయితే భావముతోనూ సువార్త విశ్వాస పక్షాన పోరాడుచు ఎట్లా పోరాడాల, ఏక మనస్సు గలవారే
నేను మిమ్మల్ని గూర్చి వినలాగును క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలా. యువర్ యాక్షన్స్, యువర్ కాండక్ట్ షుడ్ బి. అందుకే స్కూల్లో గుడ్ కాండక్ట్ అని ఒకటి ఇస్తారు, బ్యాడ్ కాండక్ట్ అని ఇస్తారు. యువర్ కాండక్ట్ షుడ్ బి వెరీ గుడ్ వెన్ యూ ఎన్కౌంటర్ సచ్ పీపుల్. అప్పుడు 28 వచనం దేవుడు చేస్తాడు చూడండి. అట్లు మీరు బెదరకుండుట. నువ్వు బెదరకపోతే దేవుడు మిరకిల్ చేశాడు. బెదరకుండుట వారికి నాశనం. మనం అనుకుంటాం గట్టిగా మనం కూడా మాట్లాడదాం, మాట్లాడదాం. కాదు. అక్కడ ఏం మాట్లాడతాం వాళ్ళతో? ఏం తెలియదు మూర్ఖులతోని. సింహం ముందు పోయి నీకు గెలవదా మనిషిని ఎందుకు చంపుతా ఉంటావా? దానికి అవసరం లేదు. నేను ఎస్టర్డే వాస్ వాచింగ్ అనే వీడియో. అక్కడ పోలార్ బేర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్దవి, అవి ఎలుగుబంట్లు, పోలార్ బేర్స్, అది ఐస్ కంట్రీలో. అక్కడ చిన్నగా పుట్టిన లేగదూడలు, చిన్నవి, ఆ చిన్న లేగదూడల్ని తినేస్తున్నాయి, చిన్నవి పుట్టిన వాటిని. అందులో ఒక లేగదూడలే అది ఏం చేసిందంటే దూరం ఉండి దీని ఏమంటారు, ఈ పోలార్ బేర్ ఉంటుంది కదా, దాని దగ్గరికే పోతుంది తెలియక, ఎవరని గుర్తుపట్టక, అన్ని ఒకటే జంతువులు అనుకొని. అని ఆ చిన్నది పుట్టిన పిల్ల అప్పుడే లెగిసి తల్లి వెళ్ళిపోయింది. అది పోయి ఆ ఎలుగుబంటి తెరిపోగానే ఎలుగుబంటి పట్టుకొని తినేసింది. ఆ పిల్లకి తెలుసా? తెలియదు. దట్ స్మాల్ కాఫ్ డజంట్ నో దట్ ఆల్ యానిమల్స్ ఆర్ సేమ్ అనుకొని పోయి దాని దగ్గరికి పోయి ఇట్లా అంటే తినేసింది అది. సో వాట్ యు టాక్ బిఫోర్. వీళ్ళు మనుషులే కాదు, వీళ్ళ వెనకాల దుష్టశక్తులు పనిచేసే వానికి నీ మంచితనం. నువ్వు ఎట్లా మాట్లాడినావు లా అని అవసరం లేదు. ఫస్ట్ లాతో మాట్లాడాలి, బట్ నీ ప్రెజెంటేషన్. అట్లు మీరు బెదరకుండుట, యు హావ్ టు స్టాండ్. ఎస్, బెదరకుంట వారికి నాశనము. మనం బెదరకపోతే ఎవరికి నాశనం? వారికి నాశనము. మీకు రక్షణ అంటే సొటీరియా. రక్షణ అంటే అసాధ్యంలో సాధ్యము, దుఃఖంలో సంతోషము, మీకు వేదనలో నిశాస్థితిలో నీకు విడుదల. సో సొటీరియా అంటే ఏదైనా దేవుడు చేస్తాడు. నువ్వు ఎదురించి వారికి బెదరక ఏక మనసు గలవన్నప్పుడు అయితే అది చేస్తుంటే అది సైన్ నీకు. వారికి నాశనము, మనకు రక్షణ కలిగేటకై సూచనది. ఇది గవర్నమెంట్ వలన కలిగినది. ఎవరి నుంచి కలుగుతుంది? నువ్వు బెదరొద్దు. యు హావ్ టు టాక్ టు దెమ్ ప్రాపర్లీ. ఎస్. Now how to overcome this thing? We go దీని తర్వాత మనం 136 సామ్ యాక్టివేట్ చేసి దేవుని గొప్పగా స్తుతించి కమ్యూనియన్ తీసుకొని స్తుతిస్తాం. మన పని మనం చేసి వెళ్ళిపోయినాక దేవుడు ఎవరైనా మూవ్ చేస్తాడు, లేకపోతే రేపే ర్యాప్చర్ వస్తుంది, లేకపోతే వాడు చచ్చిపోతాడు. నేను ఒక లాయర్ని కలవనికి పోయినప్పుడు, నేను వినోద్ పాస్టర్ వాజ్ విత్ దెమ్. అతను ఒక టమిలియన్ లాయర్. డూ నో వాట్ హి సెడ్? ఒక అతను ఒక పాస్టర్ వెనకాల పడి కొన్ని నెలలు, కొన్ని ఏళ్ళు పడి లాస్ట్కి అది డెమాలిషన్ వరకు వచ్చింది ఆప్రాలో. అప్పుడు కోవిడ్లో ఆ వ్యక్తి చచ్చిపోయినాడు, కేసు కొట్టేయబడ్డది. ఎట్లా దేవుడు చేయగలదో చూసి క్లోజ్ చేద్దాం. 2 Chronicles 2వ దినవృత్తాంతములు, 2 Chronicles చాప్టర్ నంబర్ 1:20 and verse 1. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం. సో మనం చేస్తాము. వెన్ వి గో ఫర్ జూమ్ ఆల్సో నెక్స్ట్ వీక్ నుంచి ఒకవేళ, సో వీఆర్ హ్యావింగ్ అన్ యాక్సెస్ ఈవెన్ టు డిప్యూటీ సీఎం, ఈవెన్ అన్నీ చేస్తున్నాం కానీ దేవుడు చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా డిలే దేవుడు తీసుకొచ్చింది అనుకో, మేము కమ్యూనియన్ కూడా బ్రేక్ చేస్తాము ఆన్లైన్లో. మీరు పొద్దున మాత్రం దయచేసి ఈ టైం దేవునికి ఇచ్చి మీరు సహకరించాలా. మీ ఇంట్లో కూర్చొని కమ్యూనియన్ బ్రేక్ చేయాలా, ప్రార్థన చేయాలా, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. పుట్టి ప్లేస్ చేంజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ దీన్ని ఆక్రమించుకుంటాం. ఓకే. సో ఎందుకంటే మనం నిలబడలేదనుకో, మొత్తం మల్కాజీని తగలు పెడతారు. ఒక్కరు నిలబడాలి. ఒక్క ఇస్తరు నిలబడ్డది, మొత్తం యూదులు కాపాడబడ్డారు. ఒక్కటే ఇస్తారు. సో మీకు స్టోరీ చెప్పి చదివినాక 136వ కీర్తన చదివి బ్రెడ్ బ్రేక్ చేసేసి దేవుని స్తుతిద్దాం. మొత్తం ఈ ఆత్మలోకం అంతా షేక్ అయిపోవాలి ఈరోజు. మనం చేసేది ఒకటే. సో జెహోషాఫాత్ అని ఒక దేవుని రాజు ఉంటాడు. యూదా అంటే సదరన్ ఇజ్రాయెల్ అండ్ నార్థన్ ఇజ్రాయెల్. అయితే యూదాకి అంటే ఇజ్రాయెల్ని 2 భాగాలు ఉంటాయి. నార్థన్ ఇజ్రాయెల్, సదరన్ ఇజ్రాయెల్. అంటే కాశ్మీర్ లాగా అనుకోండి. సో సదరన్ ఇజ్రాయెల్కి ఒక రాజు ఉంటాడు, అతని పేరు జెహోషాఫాత్.
చాలా భక్తిపరుడు. దావీదు తర్వాత ఆ వంశంలో ఎవరన్నా భక్తిపరుడు ఉంటే అతను యెహోషాఫాత్. దేవుడు అంటే చాలా ఇష్టము, చాలా మంచి రాజు, భక్తిపరుడు. ఆ రాజుకి ఒక సమాచారం వస్తుంది. ఏమంటే, ఓ రాజా, ముగ్గురు రాజులు, ఒకరు మోయాబ్స్, ఒకడు అమోనైట్స్, మూడోది మౌంట్ సీర్, ఈ మూడు రాజులు యుద్ధంని చంపడానికి మన మీదకి వస్తున్నారు. ఒక న్యూస్ వస్తుంది. ఒక రాజుతో గెలవడమే చాలా కష్టం. ముగ్గురు రాజులు ఒకటేసారి వీళ్ళ మీదకి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ న్యూస్ విన్న తర్వాత యెహోషాఫాత్ ఆయన ఏం చేసిండు, మనం అతనికి భిన్నంగా అది చేయాలి, అతనికి భిన్నంగా చేయాలి. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళకి ఆత్మలోకంలో ఎట్లా యుద్ధం చేయాలో తెలియదు. దేవుడు చెప్పిన ప్రకారమే చేయాలా. కొత్త నిబంధనలో మనకు ఆత్మలోకంలో ఎట్లా యుద్ధం చేయాలా, ఎట్లా వెలగొట్టాలి, అవన్నీ మనకు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టు కనుక. సో అది ఎట్లా గెలిచో చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మోయనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. సెకండ్ వర్స్ మనం చాప్టర్ మొత్తం చదవాలి, 30th వర్స్ వరకు. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి, సిరియాలను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి, ఎప్పుడైనా గొప్ప అంటే చాలా పెద్ద సైన్యం అని గుర్తుపెట్టుకోవాలి అంటారు. సమస్య, పెద్ద సమస్య అంటారు, అటువంటిది వచ్చింది. ఆ సమస్యలో ఉద్యోగం పోవడం కాదు, ఆయనకి ప్రాణం పోతుంది. ఓకే, ఒకటి ఆయన మీదకి వచ్చిచున్నదని చిత్తగించుము, వారు అసస్సోన్ తమారు అను ఎగ్నేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. 3rd వర్స్. అందుకు యెహోషాపాతు ఫస్ట్ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవాలని చాటింపగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, థర్డ్ వర్స్. ఎప్పుడైనా కానీ వెన్ యూ ఎన్కౌంటర్ సర్టన్ థింగ్స్, దిస్ ఇస్ అన్ ప్రోటోకాల్. అతను ఫస్ట్ భయం వచ్చింది. ఆయన ఫస్ట్ యెహోవా యొద్ద విచారించటకు మనసును, ఫస్ట్ నీ మనసు దేవుని తట్ట తిరగాల. ఏది వచ్చినా కానీ ఫస్ట్ దేవుడు. భయపడి మనసును యెహోవా తట్టున యొద్దకు విచారించటకు మనసును త్రిప్పుకొని యూదయంతటా ఉపవాస దినమును ఆచరించవలని పాటించండి. He was a king, he decree saying that everybody has to go for a fast. 4th verse. యూదయ వారు యెహోవా వలనని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. దేవుని వలన సహాయం కొరకు కూడుకున్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. 5th verse. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలువబడి. 6th verse. నౌ ఈస్ ప్రేయింగ్, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. సో దిస్ కింగ్ నోస్ ఆల్ ద అదర్ కింగ్స్ హు ఆర్ రూలింగ్ ద ఎర్త్, దే ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. So whoever wants to, they want to contradict or come against us, we should know their lives are in the hands of God. ఎవరైనా ఉండనది మనకు వ్యతిరేకంగా వస్తే దేవుడు కంట్రోల్ ఉన్నారు వాళ్ళు. ఓకే, ఏలు వాడవు నీవే, నీవు బహుబలము గల వాడవు, పరాక్రమం గల వాడవు, నిన్ను ఎదిరించటకు ఎవరికి బలము చాలదు. నౌ ఇస్ స్ట్రెంగ్త్, ఇస్ ఫెయిత్ ఈజ్ ఇన్, కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ గాడ్. ఓకే, 7th verse. నీ జనులైన ఇజ్రాయేళ్ల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యంగా ఇచ్చిన మా దేవుడా. నౌ ఈజ్ కాలింగ్ ఫోర్త్. ఎప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర కేసు ఎట్లా పోవాలంటే ఒక లాయర్ లాగా పోవాలా. తండ్రి, నిన్న రోజున కాపాడింది నువ్వే, ఈరోజు మాకు ఈ కష్టం వచ్చింది, మొన్నటి దినమున మాకు సమకూర్చింది నువ్వే. సో దేవుని దగ్గర ఒక కేసుని తీసుకెళ్ళి లాయర్ లాగా తీసుకెళ్ళాలి. ఏమని చెప్తున్నారు? ప్రభా మాకు సాయం చెప్తే, ఈ స్థలంలో ఉన్నాం చూడు, ఇజ్రాయెల్లో మేమున్నాం, ఇది మా పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు ఇచ్చినావు ప్రభా, ఇచ్చి మాకు గొప్పగా వాగ్దానం చేసిన దేశం ప్రభా, అక్కడి నుంచి శత్రువుల్ని పారద్రోలు, ఇక్కడ నుంచి మాకు ఇది స్వాస్థ్యంగా ఇచ్చినావు. మా పితరులకు చెప్పిన అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబులకు అలా ప్రమాణం చేసినట్లు ఆ స్థలమును మాకు ఇచ్చినావు దేవా, ఇచ్చినావు దేవా. మాకు పిల్లలు చెప్తారు, డాడీ నువ్వు చెప్పిన ఎగ్జామ్లో నేను పాస్ అవుతాను, నాకు ఇది కొనిస్తా అని చెప్పినావు, లాస్ట్ ఇయర్ కూడా కొనిచ్చినావు. దట్స్ హౌ వి హావ్ టు బ్రింగ్ అవర్ కేస్ బిఫోర్ గాడ్. కేస్ బిఫోర్ గాడ్. నేను చెప్పిన దేవుడికి పొద్దున కూడా, తండ్రి ఈ స్థలం రానికి మా శక్తి చాలదు,
10 లక్షల వరకు అయింది. అక్కడ 6 లక్షలు పోయింది. దీంట్లో చాలా అయింది, ఎంతో ఇక్కడ వరకు వచ్చిన వేదనతో. సో ఇది మా చేతిలో కాదు ప్రభు, ఇది శక్తి చేత కాదు, బలం చేత, నీ ఆత్మ ద్వారానే తీసుకొచ్చినావు ఇక్కడికి. ముందు పోయేది కూడా నీ వల్లనే పోతాం. సో యూ టు బ్రింగ్ యువర్ కేస్. యు సేయింగ్ యు ఆర్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్, ద ల్యాండ్ విచ్ యు పొజెస్ నౌ, ఇట్ హస్ బీన్ ప్రామిస్డ్ టు అవర్ ఫోర్ ఫాదర్స్ అండ్ యు బ్రాట్ us here. దీని మీదకి వస్తున్నారు వాళ్ళు ఎవరు తెలుసా? మిడినైట్స్, అమోనైట్స్, మొయాబైట్స్, అమోనైట్స్, మౌంట్ సీర్. వీళ్ళు ముగ్గురు ఎవరో తెలుసా? వీళ్ళు ఇజ్రాయెల్ జనాంగము యెహోషువ నాయకత్వంలో ఎంటర్ అయిన తర్వాత దేవుడు ఈ ముగ్గురిని చంపొద్దని చెప్పినాడు. వాళ్ళని వదిలేసే రాదన్నాడు. వదిలేసినందుకు వాళ్ళ లీనాల్సి వేరే ఉంటుంది, అందుకే వదిలేయమన్నాడు. ఆ ముగ్గురిని, మొయాబైట్స్ని, అమోరైట్స్ని, మౌంట్స్ని, ఈ ముగ్గురు కింగ్స్ని, వీళ్ళ జాతిని వదిలేనాడు దేవుడు, చంపొద్దన్నాడు. చంపనందుకు ఇది జరిగింది. అలా అదే చెప్తున్నాడు, అలా నువ్వు చంపొద్దన్నావు ప్రభా, మేము చంపలేని నీ మాటను బట్టి, కానీ మమ్మల్ని చంపనీకి వస్తున్నారు. గో టు 8th verse. 8th verse. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు, చూడు మేము ప్రార్థిస్తున్న మందిరంలో, ఆ మందిరంలో ప్రార్థించము నువ్వు చెప్పిన ప్రభా, నివాసించే కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలువబడి మా శ్రమలు నీకు మొరపెట్టిన ఎడల, 9th verse, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదవని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. 10th verse. ఇజ్రాయెల్ ఐగుప్తుల్ని, నౌ ఈస్ బ్రింగింగ్ ద ఓల్డ్ కేస్. నేను లాస్ట్ టైం పాస్ అయినా కొనిచ్చినావు డాడీ, ఈసారి కొనిస్తావు. నువ్వు అప్పుడు ఎట్లా తీసుకొచ్చినావు మాకు ఈ స్థలంకి ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చినావు, మా పితరులకు ప్రమాణం చేసిన తీసుకొచ్చిన తర్వాత ఆ టైంలో ఈ ముగ్గురు చంపొద్దను, ఈ రాజులని, ఈ యొక్క వంశస్థులని. అప్పుడు మీ మాట ప్రకారం వదిలిపెడితే మమ్మల్ని చంపుతుంది. దట్స్ వై ఈస్ బ్రింగింగ్ ఫోర్త్ దిస్ కౌన్సిల్. ఆ ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ, మొయాబీలతోనూ, షేరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇజ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయిరి. Why Israelites didn't destroy them? Because you did not to go to them. So our forefathers, they left them. They didn't kill them. Can you put 11th verse? మేము స్వతంత్రించుకున్న వలన నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములోని మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మా కెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మమ్మల్ని తీసుకొచ్చినాం, వాళ్ళని చంపొద్దన్నాం, నీ మాట ప్రకారం వాళ్ళని వదిలేసాం. మేము రాలి ఇక్కడికి, నువ్వు తీసుకొచ్చినావు. ఎట్లా? మా పితరులకు ప్రమాణం చేసి తీసుకొచ్చిన ఈ స్థలంకి విడిచిపెట్టి మన వాళ్ళని విడిచిపెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతున్నారు. ఇప్పుడు మాకు సహాయం చేయి మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అఫ్ కోర్స్ అది పాత నిబంధన, అట్లా మనం ఏం ప్రేర్ చేయనక్కర్లేదు. చాలామంది తెలియదు, మాకు శక్తి చాలని చెప్పొద్దు. నువ్వు మనలో కార్యసాధకము చే తన క్రియాశక్తి. ప్రాబ్లం క్రిస్టియన్స్ ఏం తెలుసా? ఇది మనం ఎక్కడ తీసుకోవాలో అక్కడే తీసుకోవాలా, అంతా తీసుకోవద్దు. ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ లేదు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాళ్ళకి ఆత్మలోకంలో దయ్యాలు ఉంటాయని తెలియదు. వాళ్ళు దేవుడు చెప్పిన మాట ప్రకారం పనిచేస్తారు. మనకు దేవుని వాక్యం మొత్తం ఉంది, ఎక్కడ ఏం చేయాలో. ఒకప్పుడులో మనకి అడ్రస్ లేకపోతే అడుక్కొని పోయేటోళ్ళం. ఇప్పుడు అది పెట్టుకుంటాం ఏంటో లొకేషన్. పాత కాలంలో లేదు. మనం కూడా లొకేషన్ పక్కన పడి అడుక్కుంటూ పోతాం. ఇప్పుడు కారు దిగి. సో క్రిస్టియన్స్ చూడండి, మాకు బలము లేదు. ఎవరు చెప్పినారు? మనలో కార్యసాధకమైన తన క్రియాశక్తి మనం అడుగు. సో ఎక్కడ తీసుకోవాలి, అది స్క్రిప్చర్ ఎక్కడ వాడాలో నీకు అర్థం కావాలా. దట్స్ అ బ్యూటీ, విజ్డమ్.